మేము పోలీసులనైనా మేనేజ్ చేయగలం, కానీ ఆ బజరంగ్ దళ్ను మాత్రం ఆపలేం. ఢిల్లీలోని ఒక మసీదు మౌల్వీ నోట వచ్చిన ఈ సంచలన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లవ్ జిహాద్ ఉచ్చులో చిక్కుకున్న ఒక హిందూ మహిళను బలవంతంగా మతమార్పిడి చేసి నికాస్ జరిపించడానికి నిరాకరిస్తూ ఒక క్లర్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. అసలు ఢిల్లీ నడిబొడ్డున ఏం జరిగింది? సురేష్ యాదవ్ పేరుతో పరిచయం అయ్యి షాహిద్ పర్వేజ్గా మారిన ఒక కిలాడి కథ ఏంటి? నిరుపేద మహిళలు, ఒంటరి తల్లులే లక్ష్యంగా సాగుతున్న లవ్ జిహాద్ ముఠాల కుట్రలు మరోసారి బయటపడ్డాయి. బీహార్కు చెందిన ఒక 27 ఏళ్ల హిందూ మహిళ తన 3 ఏళ్ల కూతురుతో కలిసి బతుకుదెరువు కోసం ఢిల్లీకి వచ్చింది. సిఆర్ పార్క్ ప్రాంతంలో ఇళ్లల్లో వంట మనిషిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న ఆమెపై ఒక కేటుగాడు కన్నేశాడు. 2023లో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమెకు పరిచయం అయ్యాడు ఎస్కే యాదవ్ అలియాస్ సురేష్ యాదవ్. తాను పెళ్లి చేసుకోలేదని, ఆమె కూతురికి అండగా ఉంటానని నమ్మబలికాడు. ఆ మాటలు నిజమేనని నమ్మి 2024లో కల్కాజీ ప్రాంతంలోని ఫ్లాట్లో అతనితో సహజీవనం, లివ్ ఇన్ రిలేషన్షిప్ ప్రారంభించింది ఆ బాధితురాలు. కానీ సరిగ్గా ఏడాది తిరిగేసరికి అసలు నిజం బయటపడింది. సురేష్ యాదవ్ అని చెప్పుకున్న వ్యక్తి అసలు పేరు షాహిద్ పర్వేజ్ అని, అతనికి అప్పటికే పెళ్ళై 8 ఏళ్ల కొడుకు ఉన్నాడనే షాకింగ్ నిజం ఆమెకు తెలిసింది. అంతటితో ఆగకుండా ఈ ఏడాది మార్చిలో అతనికి 18 ఏళ్ల కూతురు కూడా ఉందనే మరో పచ్చి నిజం బయటపడింది. దీనిపై బాధితురాలు నిలదీయగా, నిజం తెలిస్తే నాతో ఉండవనే పేరు మార్చుకున్నానని, ఇప్పుడు నాతో ఉండాలంటే ఇస్లాంలోకి మారాల్సిందేనని షాహిద్ పర్వేజ్ ఒత్తిడి తెచ్చాడు. ఆమెను మతం మార్చడానికి, నికాస్ జరిపించడానికి ఢిల్లీలో ఓఖ్లా ప్రాంతంలోని పలు మసీదుల చుట్టూ తిప్పాడు. అయితే అక్కడి మౌల్వీలు ఒక షాకింగ్ రీజన్ చెప్తూ ఈ వికాస్ను నిరాకరించారు. పోలీసులనైనా మేము మేనేజ్ చేస్తాం కానీ బజరంగ్ దళ్ వాళ్ళను తట్టుకోలేం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సదరు హిందూ మహిళకు కలమా చదవడం రాకపోవడంతో బజరంగ్ దళ్ భయంతో ఆమెను అక్కడ నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఉర్దూలో ఉన్న కొన్ని పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించి పెళ్ళైపోయిందని నమ్మించాడు. అయితే గత జూన్ 9వ తేదీన ఆ కిలాడి షాహిద్ పర్వేజ్ ఇంట్లో ఉన్న బంగారం, విలువైన వస్తువులతో సహా బోర్డు తిప్పేసి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ప్రముఖ జర్నలిస్ట్ స్వాతి గోయల్ శర్మను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కల్కాజీ పోలీస్ స్టేషన్తో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్కు కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. పేరు మార్చుకొని మతం దాచి నమ్మించి గొంతు కోసే ఇలాంటి లవ్ జిహాద్ ముఠాల పట్ల మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది. పోలీసులు ఈ కేటుగాడిని ఎప్పుడు పట్టుకుంటారో, బాధితురాలికి న్యాయం ఎలా జరుగుతుందో చూడాలి.